ఎడారిలో సెలయేర్లు. మే 17 నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తుల కార్యములు 7:30-34. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయటం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవటానికి వీల్లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచనా శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా చేయించటమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ళ గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కుట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదకి లగించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగటం వల్ల ఆయన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి, తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా. హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపోమ్మనేదాకా. ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడిగంటనీయక. దేవుడే నీకు మార్గదర్శి. కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక. దొరికే దానికోసం వేచి ఉండాలి. దొరికేది ఒకవేళ ఈరోజేనేమో, భవిష్య ద్వారం దేవుడు తెరిచే క్షణం ఇంకెంతో ఆలస్యం లేదేమో. వేచి ఉండాలి, ఇంకా వేచి ఉండాలి. చాలాసేపు కనిపెట్టాము. దేవుడు తన గుప్పిలి విప్పినంతసేపు వేచి ఉండటంలో తప్పులేదు. వేచి ఉండాలి, ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చేయడు. ఆయన తలుపు తెరవటం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు. ఆమెన్.